జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కన్న కూతురి తాళినే తెంచబోయిన కన్న తల్లి విజువల్స్ చూస్తున్నాం. సమాజం ఎటు వెళ్తోంది? అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మనిషి సాధించిందేంటి? ఇదేనా ఎదుగుదల? టెక్నాలజీలో ఎదిగాం, రాకెట్ సైన్స్ లో ఎదిగాం, కానీ ముందుకెళ్తున్నామా లేక వెనక్కి వెళ్తున్నామా? ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతురి మెళ్ళలో తాళినే తెంచబోయిన గొప్ప తల్లి విజువల్స్ చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. కొంతసేపటి క్రితమే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కన్న కూతురి మెళ్ళలో తాళినే తెంచబోయిన ఈ మహానుభావురాలు ఎవరో కాదు, మేడ్ ఇన్ హెవెన్ అంటూ ఒక సంస్థను స్థాపించి ఘనంగా డబ్బులు తీసుకొని మహాఘనంగా పెళ్లిళ్ళు చేయిస్తుంది. సమాజంలో తారాస్థాయిలో పేరు ప్రతిష్టలున్న ఈవిడ గారి పేరు తార కావడం విశేషం. ఈవిడ అందరికీ పెళ్లిళ్లు చేయిస్తుంది. దానికి అనుగుణంగా గొప్పగా ఫీజు తీసుకుంటుంది. ఇంత గొప్ప ఆవిడ తన కూతురి మెళ్ళలో తాళిని ఎందుకు తెంచాలనుకుంటుంది? అసలేం జరిగింది? మేడ్ ఇన్ హెవెన్ అనే సంస్థ స్థాపించి పెళ్లి కాని యువతులను చేర్చుకొని వాళ్లను అందంగా తీర్చిదిద్ది అందమైన ఫీజులు అందుకుంటూ అందరికీ పెళ్లిళ్లు చేసే తార తన కూతురి తాళిని ఎందుకు తెంచాలనుకుంది? తన కూతురి మెళ్ళలో తాళిని తెంచాలని చూస్తున్న ఈవిడ సమాజాన్ని ఏం ఉద్ధరిస్తారు? తన కూతురికి జరిగింది ప్రేమ వివాహమా? మేడ్ ఇన్ హెవెన్ అంతా పైపై మెరుగులేనా? తన కూతురుకో న్యాయం, ఇతరులకు ఇంకో న్యాయమా? పెళ్లిని తాళిని గౌరవించలేని ఈవిడ ఇతరులకు పెళ్లిళ్ళేం చేస్తుంది? ఈ వీడియో చూస్తూ సభ్య సమాజం తలదించుకుంటుంది. మేడ్ ఇన్ హెవెన్ అంతా బూటకమేనా? ఇదంతా వ్యాపారమేనా? తారాకి విలువలు తెలీదా? ఇన్నాళ్ళు తార వేసుకున్న ముసుగు తొలగిపోయిందా? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. తనన్నది నిజమేనన్నా. ప్రవచనాలు చెప్పకండి. ప్రతి నిమిషాన్ని డబ్బుతో కొలిచేవారికి, ప్రతి అడుగు డబ్బు కోసం వేసేవారికి, ప్రతి మాట డబ్బు కోసం మాట్లాడేవారికి, ప్రతి బంధాన్ని డబ్బుతో ముడిపెట్టేవారికి ప్రవచనాలు చెప్తే అర్థం కావునన్నా. బంధాలు, అనుబంధాలు, రిలేషన్స్, ఎమోషన్స్ ఇలాంటివేమీ తెలియని వాళ్ళకి ట్యూషన్స్ చెప్పలేం నాన్న. అన్ని డీల్స్ బిజినెస్ డీల్స్గా మార్చుకునే వారికి, అన్ని ప్రపోజల్స్ బిజినెస్ ప్రపోజల్స్గా టర్న్ చేసుకునే వారికి ఒక మాట మాట్లాడాలన్నా, చిరునవ్వు నవ్వాలన్నా డబ్బుతో ముడిపెట్టే గొప్ప వాళ్ళకి ప్రవచనాలు చెప్పకూడదు కదా నాన్న. అలాంటి మంచి మాటలు చెప్పి వాళ్ళల్లో మార్పుని ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. అది కాదు రాదా. ఏం మాట్లాడకన్నా. సింహం దగ్గరికి వెళ్ళి వెజిటేరియన్ ఆరోగ్యానికి మంచిదని చెప్తే వింటుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.